హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే అందరికీ ఎంతో నోరూరించే నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియో ఫుల్గా చూసారంటే మీరు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా వస్తుంది. సో తప్పకుండా అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ చేయండి. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. వాటిని అయితే ఇలా ఒక ఉల్లిపాయనేమో ఇలా సన్నగా స్లైసెస్గా చేసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదండి, అలా అయితే కోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఉల్లిపాయ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు ఇక్కడ చూసారు కదా, సో అలా పెద్ద పెద్ద ముక్కలుగా ఇంకొకటి చేసి పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రెండింటిని కూడా వేరే వేరే బౌల్లో వేసుకున్నాను. నెక్స్ట్ ఒక టమాటో తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో మనమైతే దీంట్లోకి ఒక 2 టమాటోలు అండి, మీడియం సైజు అయితే, చిన్నవైతే ఒక 3 టమాటోస్ తీసుకోండి. సో ఇక్కడ చూపించాను కదండి, ఒకటి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇంకొకటి పెద్దగా చేసుకున్నాను. నెక్స్ట్ టమాటాలు, అలా మొత్తం అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. నేను తీసుకున్న చేపలు అయితే దీనికోసం చందమామ బేడ్స్లో అంటారండి. ఇవి నెల్లూరులో అయితే అలా పిలుస్తామండి. సో అవైతే ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి దొరికినప్పుడు ఇలా డీప్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకుంటాము. సో అందుకని వాటిని బయట తీసి పెట్టాను. సో నెక్స్ట్ అయితే మనం ఒక పెద్ద కడాయి తీసుకుంటామండి. తీసుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటాము. చూసారు కదా, ఇలా తిప్పడానికి సులువుగా ఉండేలాగా చేపల పులుసుకి మనమైతే అలాంటి ప్యాన్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు అలాగే మెంతులు 1 స్పూను వేస్తామండి. నాకు ఎప్పుడైనా సరే పులుసులు చేసుకునేటప్పుడు ఇలా పెద్ద కడాయి ఉంటే సులువుగా ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే మనం కరివేపాకు అలాగే ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, సో వాటిని వేస్తాము. పెద్దగా తరుగుకున్నవి అప్పుడే వేయమండి. సో అవైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటాము. అలా వచ్చాక దాంట్లో అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తామండి. సో అలా యాడ్ చేశాక కాస్త మళ్ళీ ఫ్రై చేసుకోవాలి, నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసి మనం టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, వాటిని దీంట్లో యాడ్ చేస్తామండి. సో అలా యాడ్ చేశాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకొని అయితే మనం కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి టమాటో అనేది బాగా మగ్గిపోవాలండి. అప్పుడు వరకు దాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ అయితే మనం టమాటాలని మగ్గించుకోవాలండి. సో మనమైతే మూత పెట్టేసి ఒక 5 to 10 నిమిషాలు పడుతుంది. మధ్య మధ్యలో చూసుకోండి. సో ఇక్కడైతే నేను మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూశాను టమాటాలు మగ్గాయా లేదా అనేసి. సో అది ఇంకా అవ్వలేదండి, మళ్ళీ మూత పెట్టేశాను. ఈ లోపలైతే మనం చింతపండు పులుసు కలుపుకుంటామండి పులుసులోకి. సో ఫస్ట్ అయితే నేనైతే 1 కేజీ చేపలు తీసుకున్నాను కదా, చింతపండు వచ్చేసి పిడికె నిండా తీసుకున్నానండి. మీరైతే మీ రుచికి సరిపడా మీకు ఎలా కావాలంటే, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా, సో అలా మీకు తగినంత అయితే తీసుకోవచ్చు చింతపండు. సో దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి అయితే మనం నాననిచ్చాక ఇలా బాగా పిసుక్కొని అయితే జ్యూస్ తీసుకుంటామండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, మనకి చిక్కగా వచ్చినా పర్లేదండి, కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, అలా వాటర్ పోసి అయితే మనం 2 సార్లు పులుసు అనేవి తీసుకుంటాము. ఇక్కడ చూసారు కదండి, మనకైతే పులుసు రెడీ అయిపోయింది. సో అలా తీసుకున్న పులుసుని పక్కన పెట్టుకుంటామండి. ఇక్కడ చూసారు కదా, మనకి టమాటాలు బాగా మగ్గిపోయాయండి. అలా మగ్గేసాక అయితే మనం 1 స్పూను పసుపు యాడ్ చేస్తామండి. ఫస్ట్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోకి ఒక 2 స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేసామండి. ఇది మంచిగా ఫ్లేవర్ని ఇస్తుంది పులుసులోకి. అది కూడా వేసాక నీట్గా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకున్నాక మనం పెద్దగా తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, వాటిని ఇప్పుడు యాడ్ చేస్తామండి మనం. సో యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాకైతే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేస్తామండి. సో ఇక్కడ మీరు చూసారు కదా,
సో ఒకసారి పోసేసాక మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో అలా నీట్గా మిక్స్ చేసుకున్నాకైతే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని బాగా ఉడకనివ్వాలండి. ఫస్ట్ అయితే మూత పెట్టేసి ఉడకనిచ్చుకుందామండి ఒక 5 నిమిషాలు. సో మనకైతే ఇలా వస్తుంది, ఇలా బబుల్స్గా వస్తుందండి. అలా వచ్చేసాక మనం మూత తీసి పక్కన పెట్టేసుకొని ఉడికించుకుంటామండి. ఎందుకంటే మనకి పులుసు అనేది దగ్గర పడిపోవాలండి, వాటర్గా ఉండకుండా కాస్త చిక్కబడాలి. అందుకనైతే మనం మూత తీసి బాయిల్ చేసుకుంటాము బాగా. ఇది పెద్ద టైం ఏం పట్టదండి, ఒక 10 నిమిషాలు అలా రెడీ అయిపోతుంది. మనం బాగా ఇష్టపడి దగ్గరుండి చేసుకుంటే సూపర్గా వస్తుందండి చేపల పులుసు. సో ఈ లోపల అయితే మనం అది ఉడికే లోపల మనం చేపలు బయట తీసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని మళ్ళీ వాష్ చేసుకుంటామండి. చూసారు కదా, అలానే గడ్డగా ఉన్నాయి. కాస్త కరిగాక ఇలా మనకి చక్కగా ఊడొచ్చేస్తాయండి. సో ఇక్కడ చూసారు కదా, అలా నీట్గా ఊడొచ్చేసాక అయితే మనం ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసి పెట్టుకున్నాక ఇలాంటి చిల్లీల గిన్నె ఉంటుంది కదా వడపోసుకోవడానికి, అలాంటి గిన్నె ఒకటి తీసుకొని అయితే మనం చేపలన్నీ దాంట్లో వేసేసామండి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా ఇలా నీట్గా ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, సో అలా చక్కగా అన్నీ వేసేసుకున్నాను. వాటర్ కూడా నీట్గా దిగిపోతాయండి. సో ఇప్పుడైతే మనం పులుసు చూద్దామండి ఎలా ఉంది ఏంటని. పులుసు అయితే మనకి కొద్దిగా దగ్గర పడిపోయిందండి. సో ఆ టైంలో ఉన్నప్పుడే మనం మామిడికాయ యాడ్ చేసుకోవచ్చండి. ముందు యాడ్ చేసామంటే అది కరిగిపోతుంది. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక మనం మ్యాంగో అనేది యాడ్ చేస్తాము. మ్యాంగో వేస్తేనే చేపల పులుసు టేస్టే మారిపోతుందండి. చాలా బాగా వస్తుంది మ్యాంగో వేయడం వల్ల. కానీ మనకి అన్ని సీజన్లో దొరకదు కదా, సో దొరికినప్పుడు మాత్రం తప్పకుండా చేపల పులుసులో మ్యాంగో అనేది తప్పకుండా వేయండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చండి, మనకి దగ్గర పడిపోయిన చిక్కగా వచ్చేసింది కదా పులుసు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అలా చిక్కగా వచ్చాక మనమైతే ఇప్పుడు దాంట్లోకి చేపలు యాడ్ చేస్తాము. సో చేపలు కూడా విరగకుండా నీట్గా జాగ్రత్తగా వేయాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవంటే చిన్న చేపలు కాబట్టి ఈజీ. నేను పెద్ద చేపలు కూడా నీట్గా వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎలా మిక్స్ చేసుకుంటున్నానో అలా మిక్స్ చేసుకోవాలండి. గరిటె తిప్పడం వల్ల ముక్కలు అనేవి చెదిరిపోతాయి. సో అలా చెదరకుండా అయితే ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ముక్కలు వేసాకైతే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు సరిపోతుంది, లేదా 8 నిమిషాలైనా ఓకే. అలా మూత పెట్టేసి అయితే మనం కాసేపు ఉడికించుకున్నాక నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా నీట్గా అండి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి చేపల పులుసు. ముక్కలు ఏమాత్రం ఇరిగిపోకుండా నీట్గా అలా తిప్పుకున్నామంటే మనకి చక్కగా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, సో ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం దించే ముందు అయితే దాంట్లో 1 స్పూను మిరియాల పొడి, అలాగే ఫిష్ మసాలా అండి, ఇది మేము ఇంట్లోనే తయారు చేసాము. మీకు కావాలంటే నేను షార్ట్స్లో మళ్ళీ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇది వేస్తేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది పులుసు. సో అది కూడా నేను వీడియో చేసి పెడతాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. అది మళ్ళీ నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్నానండి, ఇలా తిప్పుకుంటూ. మనకైతే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అన్నీ వేసాక ఇంకొక 2 మినిట్స్ ఒకసారి నీట్గా కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే సర్వ్ చేసుకోవడమే. యాక్చువల్గా ఈ చేపల పులుసు అయితే మాకు రేపు తినాలనిపించిందండి, అందుకని ముందు రోజు నైటే చేసుకున్నాము. దానివల్ల ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తినడం కన్నా 1 డే బిఫోరే చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అద్దిరిపోతుందండి. తప్పకుండా ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ మా నెల్లూరు స్టైల్ చేపల పులుసు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.